ప్రియమైన దేవుని వారలారా, ఈ మానవ జన్మ వెనకాల దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక దాగి ఉన్నదన్న సంగతి ప్రారంభ పలుకుల్లో మీరు విన్నారు. మనుషులందరూ ఈ భూమి మీద పుడుతున్నారు అంటే, ఈ భూమి మీదకు జన్మ పేరుతో వస్తున్నారు అంటే, మానవుల జ్ఞానం ఆలోచించినట్లుగా, మనుషులందరూ అనుకుంటున్నట్టుగా, మనుషులు అనుకొని రావట్లేదు కానీ, ఎందుకో రావట్లేదు కానీ, ఈ జన్మ వెనకాల సాక్షాత్తు దేవుని ఆలోచన, ప్రణాళిక ఉంది. ఇప్పటివరకు మీరు మోషే అన్న గారి మాటల్లో విన్నారు. మనుషులందరూ ఆదాము నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా ఎంతమంది ఈ భూమి మీదకి రానయ్యున్నారో వారందరి జన్మ వెనకాల ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక ఎవరిది అంటే అది దేవుంది. దేవుడే మనుషులందరినీ కోరుకొని భూమి మీదకి పంపిస్తున్నాడు. ఇక మీకు అందరికీ తెలుసు, మానవ జన్మ ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు స్త్రీ పురుషుల ద్వారా ఈ జన్మ అనేది మనకు జరుగుతుంది. ఆ స్త్రీ పురుషులకు దేవుడు పిల్లని అనుగ్రహిస్తూ వారి గురించి ఏం చెప్పాడు అని మనం ప్రతిసారి చదువుకునే మాట ఒకటి ఉంటుంది. ఆ మాటను మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, కీర్తనల గ్రంథము 127వ కీర్తన మనందరికీ నోటెడ్ అయిన రెఫరెన్స్. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనము, 4వ వచనము, 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనలు 127 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు అనగా దేవుడిచ్చే బహుమానం. మనుషులందరూ జన్మ పేరుతో వస్తున్నారు. ఈ మానవ జన్మ ఏ విధంగా జరుగుతుంది అంటే స్త్రీ పురుషుల ద్వారా జరుగుతుంది కాబట్టి, తల్లిదండ్రుల ద్వారా ఒక జన్మ వస్తుంది కాబట్టి లోకమంతా అనుకుంటుంది తల్లిదండ్రులే కంటున్నారేమో అని. కానీ దేవుని జ్ఞానం, దేవుని మాటలు, దేవుని పిల్లలుగా మనకు తెలియాలన్న ఉద్దేశంతో దేవుడు రాయించిన చక్కని మాట ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడే మనుషులందరికీ ఈ జన్మను ప్రసాదిస్తూ, ఆ జన్మను తల్లిదండ్రుల ద్వారా అందిస్తూ, వారికి బహుమానంగా పిల్లల్నిచ్చి వారి నుండి భూమి మీదకి పంపిస్తున్నాడు. కానీ ఈ విషయం అర్థం చేసుకోక మానవ సమాజము తల్లే కంటుంది, తల్లి దేవత, తండ్రే కంటున్నాడు కాబట్టి తండ్రి దేవుడు, ఇలా రకరకాల వాదనలు, భిన్నమైన అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే మనకు తెలిసింది ఏంటంటే, మనం నేర్చుకున్నది ఏంటంటే, మనకందరూ పిల్లలు ఏ విధంగా ఇవ్వబడుతున్నారు? బహుమానాలుగా. ఎవరిస్తున్నారు? దేవుడు. ఎందుకంటే మన పిల్లల్ని మనం కావాలని కోరుకొని మనం కనలేదు. మీకు అందరికీ పెళ్ళైన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు కావాలని మీరు కోరుకుంటే మీకు వచ్చిన వారా వాళ్ళు? ఈరోజు మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఆయన కుమారుడు జీవన్. అతనికి కావాలని కోరుకుంటే ఆయన వచ్చినవాడా? కాదు కదా. వాళ్ళిరువురికి దేవుడు బహుమానంగా జీవన్నిచ్చాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మనమే కంటున్నాం, కానీ ఎవరిని కంటున్నామో మనకు తెలియదు. ఈ విషయము మనందరికీ తెలుసు. దీని గురించి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ ఇది క్రైస్తవులందరికీ. గర్భఫలం అనగానే దేవుడిచ్చు బహుమానం, మనకు పిల్లల్ని దేవుడే ఇస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మనం విన్నా, బైబిల్లో ఎన్నిసార్లు చదివినా, మనం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో మరి మా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అవునా? ఎందుకంటే అసలు పిల్లల్ని మనకు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి దేవుడు? మనకు బహుమానంగా దేవుడు తన పిల్లల్ని మన గర్భంలో నుండి మనకెందుకు ఇస్తున్నాడు? వారిని బహుమానంగా మనకెందుకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు? అందరికీ తెలుసు. మనమందరం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఆయన కోసం, ఆయనకు కీర్తి మహిమ తీసుకొని రావాలని, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగజేయాలని. అదేవిధంగా మన గర్భాల్లో మనకు పిల్లల్ని ఇస్తున్నాడు అంటే వారిని కూడా దేవుని కొరకు పెంచి, దేవునికి కృపా మహిమలు కీర్తి తీసుకొని వచ్చే విధంగా వారిని మన శిక్షణలో పెంచి ఆ విధంగా తయారు చేయాలని మనకు బహుమానంగా ఇస్తున్నాడు.
చాలాసార్లు విన్నాం. అవునా? అంటే దేవుడు మనకు పిల్లల్ని అనుగ్రహిస్తున్నది ఆయన కోసం పెంచాలని. అందుకే మనకు బహుమానంగా ఇస్తున్నానని చెప్పాడు. కాబట్టి దేవుడిస్తున్న ఈ బహుమానాలైన మన పిల్లల్ని ఎవరి కొరకు పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగజేసే విధంగా వారు భవిష్యత్తులో ఎదగాలని, ఆ విధంగా ఉండాలని వారిని ఆ విధంగా పెంచాలి. అందుకే దేవుడు కూడా ఆ పిల్లల గురించి చాలా విషయాలు ఏ విధంగా పెంచాలి, వారిని ఏం చేయాలి, వారిని ఏ విధంగా మనము వాళ్ళను ఏ విధంగా పెంచాలి అనే ఈ విషయాలన్నిటినీ మనకు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. చాలాసార్లు చదువుకున్నాం. అసలు దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు కదా! పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఆ పిల్లల విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలుసు. పూర్వము మనకందరికీ తెలిసిన విధంగా మన తాతల తరంలో లేదంటే పూర్వీకుల తరంలో ఈ భూమి మీద మనుషులందరూ పని చేసుకునేవారు. ఇక వాళ్ళ తలలు వాళ్ళ గర్భాల నుండి ఎవరైతే పిల్లలుగా వస్తున్నారో వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత ఏం చేస్తారు అంటే తండ్రులు ఏది చేస్తారో పిల్లలు కూడా అదే చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడున్న సమాజం గురించి మాట్లాడట్లేదు నేను. పూర్వకాలంలో ఒక వడ్రంగి పని చేసే తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కుమారుణ్ణి ఏం చేసేవాడు? కార్పెంటర్నే చేసేవాడు. బంగారం చేసే ఆ వృత్తి గల ఆ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గోల్డ్ స్మిత్ అంటాం. అతను తన కుమారుని ఏం చేసేవాడు? బంగారం పని చేసేవానిగానే అతనికి శిక్షణనిచ్చేవాడు. ఒక వ్యవసాయం చేసే రైతు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడున్న కాలంలో కాదండి, నేను మాట్లాడుతున్నది పూర్వకాలంలో. మన తాతలు ముత్తాతలు వాళ్ళకంటే ఇంకా ముందు కొన్ని వందల తరాల ముందు ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి. తండ్రులు ఏదైతే చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేసేవారు. ఆ విధంగానే పిల్లల్ని పెంచేవారు. ఏ పని చేసే వృత్తిగా ఏ వృత్తి కలిగిన తండ్రి ఆ వృత్తిలోనికే తన పిల్లానికి శిక్షణనిచ్చి అదే కొనసాగించమనేవాడు. కానీ మారుతున్న పరిస్థితులను బట్టి, మారుతున్న ఆలోచనలను బట్టి, మారుతున్న మానవ జ్ఞానాన్ని బట్టి ఇప్పుడున్న కాలంలో తండ్రి ఒక పని చేస్తాడు, కుమారులు ఇంకొక పని చేస్తారు. ఇప్పుడు చాలామంది రైతులు ఉంటారు, కానీ వారి పిల్లల్ని మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేశారు. చాలామంది వ్యాపారం చేసేవారుగా ఉంటారు, కానీ తమ పిల్లల్ని విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదివేవారుగా తీర్చిదిద్దారు. ఒక మామూలుగా చిన్న వడ్రంగి పని చేసుకునే వాని కుమారుడు కూడా సిటీలో కానీ లేదంటే మంచి ప్లేస్లో ఒక మంచి డాక్టర్ అయిపోతున్నాడు. అంటే ఇదంతా మనం ఆలోచిస్తే తండ్రులు ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడున్న సమాజంలో కుమారులు ఇంకోలా మారిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తన పెంచుకున్న జ్ఞానాన్ని బట్టి, తాను నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ఒక మంచి స్థితిలో ఉండాలి అంటే ఇలానే ఉండాలి అనేది మానవ సమాజం అంతా ఆలోచించింది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఆ విధంగానే పెంచుతున్నారు. సాధారణ రైతు కూడా ఇప్పుడు తన కుమారుడు కలెక్టర్ కావాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తను చేస్తున్న రైతు అనే ఆ పని, ఆ వృత్తి మంచిది కాదనా? లేదంటే అది చిన్నదనా? అదే ఆలోచిస్తున్నాడు కదా. ఒక రైతు కుమారుడు తన కుమారుని రైతుగా చేయాలనుకోవట్లేదు, వ్యవసాయం చేసేవానిగా చేయాలనుకోవట్లేదు. అంటే అది చాలా చిన్న పని, అది చాలా చీప్ పని. ఆ పనిలో, ఆ వృత్తిలో నా కుమారుడు ఉండకూడదు, గొప్పవాడుగా ఉన్నతమైన వానిగా ఉండాలని కలెక్టర్ను చేయడానికి చాలా ప్రయాసపడుతున్నాడు. అందుకే చాలా కష్టపడి దినము రాత్రి పనిచేసి వాన్ని స్కూల్లో చేర్పించి వానికి చక్కని విద్యను అభ్యసింపజేసి కావలిస్తే పట్టణాలకు కూడా పంపించి హాస్టల్లో ఉండేలా చేసి వానికి ఎంత ఖర్చైనా పెట్టుకొని చివరికి వాడిని కలెక్టర్ చేస్తున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు. ఇంకా ఈ భూమి మీద ఏ ఉద్యోగాలు అయితే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నీ అవే ఉన్నతమైనవి, అవే గొప్పవి. వాటి విషయంలోనే నా కుమారుణ్ణి పెంచాలి, ఆ విధంగా తయారు చేయడానికే నా పిల్లలకు నేను అన్ని శిక్షణలను ఇవ్వాలి అని ఆలోచించి నేడు తల్లిదండ్రులు వాటి వైపే ప్రోత్సహిస్తున్నారు. అవునా? అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూడండి, డాక్టర్లను చూడండి, ఇంజనీర్లను చూడండి, మీరు ఏ రంగంలోనైనా చూడండి, అన్ని రకాలమైన అన్ని పరిస్థితుల నుండి వచ్చిన వారు ఉంటారు. గ్రామాల్లో నుండి వచ్చిన వారు ఉంటారు, వివిధ వృత్తులు కలిగిన ఆ తల్లిదండ్రుల గర్భాల నుండి వచ్చిన వారు ఉంటారు. మీరు చూడండి, విదేశాలకు కూడా సైతం వెళ్తున్నారు. ఒక సాధారణ కూలీ పని చేసుకునే ఒక వ్యక్తి కుమారుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదంతా మనం ఆలోచిస్తున్నట్లయితే ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే
తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పవారుగా చేయాలని ఈ విధంగా ఆలోచించి వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దుతున్నారు లోకంలో. బాగుంది. అవునా? మన కుమారుడే ఉన్నాడు, మన పిల్లలే ఉన్నారు. మన గర్భంలో మనకు పుట్టగానే, లేదంటే దేవుడు మనకు బహుమానంగా ఇవ్వగానే మనం ఏం చేయాలనుకుంటాం? వాడిని చక్కగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటాం, లేదంటే చక్కని డాక్టర్ని చేయాలనుకుంటాం. ఏదో మనకు ఏదో ఆలోచన ఉంటుంది. ఆ విధంగానే వాడు ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళే గొప్పవారుగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ రకంగానే వాడిని తీర్చిదిద్దాలనే ఆలోచన మనకు కూడా ఉంటుంది. బాగుంది. కానీ అసలు గర్భఫలం ఎవరిస్తున్నారంట? దేవుడిచ్చే బహుమానం. మనందరికీ దేవుడు పిల్లల్ని బహుమానంగా ఇస్తున్నప్పుడు ఆయన పిల్లల గురించి ఏమైనా ఆలోచన చేశాడా? ఆ పిల్లల గురించి మీరు ఈ విధంగా పెంచాలి అని ఆయన ఏమైనా చెబుతున్నాడా? ఎప్పుడైనా ఆలోచించామా? మన పిల్లలు కాదే, మనం అనుకుంటే ఈ భూమి మీదకి వచ్చిన వారు కాదే, మనం కోరుకునే వారు కన్నవారిని కాదే, పలానా నా కుమారుడు నాకు కావాలి, వీడు నాకు కావాలని నేను కన్నవాడిని కాదే, నా గర్భంలోనికి వచ్చాడు, నా గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాడు, నాకు కుమారునిగా పిలువబడుతున్నాడు. నా పిల్లలు వీరు. మరి నా పిల్లలు నేను అనుకోకపోయినా నాకు వచ్చారు. అది ఎవరి వలన వచ్చిందంటే దేవుని వలన వచ్చిందని మనం అనుకుంటున్నాం కదా. అది బహుమానాలుగా దేవుడే ఇచ్చాడని మనం అనుకుంటున్నాం కదా. మరి ఆ బహుమానాలైన దేవుని పిల్లల్ని దేవుడు మనకిస్తూ ఆ పిల్లల గురించి ఏమైనా చెప్పాడా? తన పిల్లల గురించి మనకు ఏమైనా నేర్పిస్తున్నాడా? మనకేమైనా హెచ్చరికలు చేస్తున్నాడా అని మనం ఆలోచిస్తే, మనము చాలాసార్లు చదువుకున్న మాటే ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో పిల్లల గురించి తల్లిదండ్రులకు పిల్లల్నిస్తూ బహుమానాలుగా ఏమని చెబుతున్నాడో ఇక్కడ సొలొమోను గారు రాస్తూ, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. 6వ వచనము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికైతే బహుమానాలుగా దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడో ఆ పిల్లల గురించి ఎవరికైతే ఇస్తున్నాడో ఆ తల్లిదండ్రులకు చెప్తున్న మాట. అవునా కాదా? అవును కదా. సామెతల గ్రంథం 22:6 వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనకు వస్తున్న పిల్లలు, మనకు దేవుడిస్తున్న పిల్లల్ని మనమేమనుకుంటున్నాము? లోకంలో గొప్పవారిగా చూడాలి, లోకంలో గొప్పవారిగా చేయాలని ఒక తల్లిదండ్రులు ఆశించినట్లుగానే మన పిల్లల్ని కూడా ఆశించి ఆ విధంగానే పెంచుతున్నాం కదా. వాళ్ళు మన పిల్లలా? కాదు. ఆ పిల్లల్ని దేవుడు మనకిస్తూ ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచమంటున్నాడంటే, వానికి త్రోవను నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఎవరు? తల్లిదండ్రులు. అలా నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైన తర్వాత ప్రయోజకుడు కావాలని చిన్ననాటి నుండే వానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం కదా. లోకంలో గొప్పవాడిగా ఒకప్పుడు ఉండాలని, కలెక్టర్ అనగానే పుట్టగానే కలెక్టర్ గారు కదండి. ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లోకంలో ఒక ఉన్నతమైన ఆ స్థితిలో ఉండాలి అంటే పుట్టగానే కాదు కదా. కొన్ని సంవత్సరాలు వాడు బడికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, తర్వాత గ్రాడ్యుయేషన్ చేయాలి, దానికి సంబంధించిన కోర్సులన్నీ నేర్చుకోవాలి, ఆ తర్వాత సంపాదిస్తాడు ఆ ఉద్యోగం. అది చాలా సంవత్సరాల కాలం. అంటే అంత ముందు కాలానికి సంబంధించిన ప్రణాళిక ఇప్పుడు వేసుకొని వానికి ఇప్పటి నుండే అది పొందుకునే విధంగా, ఆ విధంగా తయారు చేసే విధంగా పిల్లల్ని ఆ విధంగా పెంచుతున్నారే. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడంట నేర్పాలి? బాల్యంలో బాలుడుగా ఉన్నప్పటి నుండే నేర్పించాలి. అలా నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దారి తొలగడు. ఏ దారి? దేవుని దారి, దేవుడు అనుకున్న దారి, దేవుడు మనకిచ్చిన దారి. ఇక్కడ త్రోవ అనగానే మరలా మీరేమనుకుంటున్నారు? త్రోవ అనగానే ఏ త్రోవ అంటే ఐఏఎస్ త్రోవ అనుకుంటున్నారా? ఐపీఎస్ త్రోవ అనుకుంటున్నారా? లేదంటే ఇంకా ఏదైనా ఈ భూమి మీద అందరూ చూస్తున్న త్రోవ ఆ త్రోవ అనుకుంటున్నారా? అసలు ఏ త్రోవ? ఆ త్రోవ కూడా దేవుడు చెప్తాడు చూడండి. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
6వ వచనం చూడండి. 5, 6 వచనాలు. ఆ! 5వ వచనం, 6వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించిన వాట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇక్కడ మార్గం అనగానే ఏ మార్గము? దేవుని మార్గం, యెహోవా మార్గం. లోకానికి తెలుసా యెహోవా మార్గము? తెలియదు. నేడు క్రైస్తవులుగా మనకు మన మన పిల్లలందరూ దేవుడు మనకు బహుమానాలుగా ఇవ్వబడుతున్నారని మనం చాలా సంతోషిస్తున్నామే. మరి ఆ పిల్లల్ని ఏ త్రోవలో నడిపించాలో మనకు అర్థమైందా? మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని త్రోవ ఏది అని మనం కనుగొంటున్నామా? అసలు దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటి? ఆ మార్గంలోనే నా పిల్లల్ని బాల్యం నుండే పెంచాలి. అలా పెంచితే వాడు పెద్దవాడైన తర్వాత త్రోవ నుండి తొలగిపోడు అన్న ఆలోచన బహుమానాలుగా ఇవ్వబడుతున్న మనకు మన పిల్లల పట్ల ఏమైనా ఆలోచన ఉందా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎప్పుడు చెప్పాడు ఇది? పూర్వకాలంలోనే, పాత నిబంధన కాలంలో, ఇశ్రాయేళ్లకు ప్రారంభ కాలంలోనే పిల్లలందరి గురించి దేవుడు తన పిల్లలందరి గురించి తల్లిదండ్రులకు ఇస్తూ జాగ్రత్త చేస్తున్నాడు. ఎంత మంచి చెప్తున్నాడు చూడండి. 6వ వచనం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయన మార్గములలో మనం ఎలా నడవాలి? ఆయన దేవుడి మార్గంలో నడవాలి, దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవాలి. దేవుడు అనుకున్న మార్గంలో ఈ భూమి మీద మనము బ్రతుకుతూ మన పిల్లల్ని కూడా ఆ త్రోవలోనే నడిపించాలి. అందుకే చెప్పాడు అక్కడ సొలొమోన్ గారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు బాల్యంలో ఉన్నాడు కదా, వానికి ఏ త్రోవ తెలియదు కదా, నువ్వు ముందు ఆ మార్గంలో ఉండాలి. అందుకే 6వ అధ్యాయంలో 6వ వచనము మనం ఎప్పుడు చదువుకున్న మాట. 6వ అధ్యాయము 4, 6 వచనాలు చూడండి. 6వ అధ్యాయము 6, 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. మొదట ఎవరి హృదయంలో ఉండాలి? తల్లిదండ్రులుగా మన హృదయంలో ఉండాలి. ఏముండాలి? దేవుని మాటలు, దేవుని మార్గము. దేవుని మార్గం ఏంటో, ఏ మార్గంలో నడిస్తే అది దేవునికి ఇష్టంగా ఉంటుందో ఆ మార్గంలో నడవడానికి కావలసిన దేవుని మాటలు మొదటగా మన హృదయంలో ఉండాలి. ఆ తర్వాత అప్పుడు వానికి నేర్పించడానికి మనకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నేను నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీవు కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎప్పుడెప్పుడు? కూర్చున్నా, లేచినా, పండుకున్నా, త్రోవ నడిచినా ఎప్పుడూ మాట్లాడవలసినవి, ఎప్పుడూ నేర్పించవలసింది దేవుని మార్గము, దేవుని మాటలైనప్పుడు మనకు బహుమానాలుగా దేవుడిస్తున్న పిల్లల్ని మనం ఏ మాటల్లో పెంచాలనుకుంటున్నాం? ఏ మార్గంలో పెంచాలనుకుంటున్నాం చెప్పండి? పెంచుతున్నామా? దేవుడు అనుకున్నట్టుగా మన పిల్లల్ని పెంచే ఆలోచన లోకాన్ని ప్రక్కన పెడితే, మనకు బహుమానాలుగా దేవుడిచ్చాడు, ఆ బహుమానాలు దేవుని పిల్లలని సంతోషిస్తూ మనం ఆనందిస్తున్నామే. ఆ దేవుని పిల్లల్ని దేవుని మార్గంలో పెంచుతున్నామా? నిజంగా పెంచట్లేదు చాలామంది. ఎవరు పెంచట్లేదు, చాలామంది కాదు, ఎవరు పెంచట్లేదు, చాలా తక్కువ. అందుకే దేవుడు ఎప్పుడు తన పిల్లల పట్ల ఆవేదన, బాధ తప్ప ఆయనకు ఏ సందర్భంలోనూ సంతోషము లేదు. కానీ దేవుడు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? తన మార్గంలోనే మనం అందరం ఉండాలని, ఆ మార్గంలోనే మనకిచ్చిన పిల్లల్ని కూడా ఆ పిల్లల్ని పెంచాలని దేవుడు ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? నిజంగా ఆలోచిస్తే ప్రియులారా, పిల్లలు గొప్పవారు కావాలంటే మన పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లల్ని మనం గొప్ప స్థితిలో చూడాలనుకున్నప్పుడు మనకంటే ముందు ఎవరైతే గొప్ప స్థితిలో ఉన్నారో వాళ్ళని చూపిస్తాం, అవునా? వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా నువ్వు కూడా తయారు కావాలి అంటాం మనం. ఒక సాఫ్ట్వేర్ రంగంలో బిల్ గేట్స్ టాప్, మీకు అందరికీ తెలుసు, అవునా? సాఫ్ట్వేర్ ఇంతగా అభివృద్ధి చెంది, ఇంత ఆ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తూ అనేకులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారుస్తున్నది, దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే ఒక బిల్ గేట్స్, అవునా? అప్పుడు ఆయన ఒక చిన్న కంప్యూటర్ తీసుకొని దానిపైన చాలా కష్టపడి పనిచేసి ఆ కంప్యూటర్లను తయారు చేసి ఆయన పడ్డ కష్టము చాలా ఉంది. ఆయన పడిన కష్టాన్ని
అసలు ఈ ప్రపంచం అంతటికి వ్యాప్తం చేసి ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి అనే ఒక ఆలోచన మనుషులను తీసుకొని వచ్చాడంటే నిజంగా ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టగానే మనం ఏమనుకుంటాం, కంప్యూటర్ ఇంజనీర్ చేయాలి, కంప్యూటర్ ఇంజనీర్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి నా పిల్లవాడిని, నా పిల్లల్ని అనుకుంటామా లేదా? అంటే మనం ఇప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాము? ఒక బిల్ గేట్స్ని. ఇంకా సైంటిస్ట్ని చేయాలనుకున్నవారు సైంటిస్టులను, ఐఏఎస్లను చేయాలనుకున్నవారు ఐఏఎస్ని, ఐపీఎస్ చేయాలనుకున్నవారు ఎవరినైతే మనము ఆదర్శంగా తీసుకుంటామో వాళ్ళని బట్టే మన జీవిత లక్ష్యాన్ని మనము నిర్దేశించుకొని ఆ విధంగా మన పిల్లవానికి బోధిస్తూ ఈ రకంగా ఉండాలని వానికి పెంచుతూ ఉంటాం. అవునా? అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రియులారా, మనం ఈ లోకంలో గొప్ప గొప్ప వారైన వారు అందరినీ చూస్తున్నాము, వారి వలె మన పిల్లల్ని తయారు చేయాలనుకుంటున్నాం కదా. అసలు ఒక మాట చదివినప్పుడు, ఒక మాట మనము ఆలోచించినప్పుడు అసలు మన పిల్లలందరినీ ఏ విధంగా మనం తయారు చేయాలో నిజంగా మనం మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది కంప్యూటర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది సివిల్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతోమంది చాలా అన్ని రంగాల్లో గొప్ప గొప్పవారు ఉన్నారు. రాజనీతిలో గొప్పవారుగా ఉన్నారు. అన్ని రంగాల్లో గొప్ప గొప్పవారుగా ఎంతమంది ఉన్నారో మనకందరికీ తెలుసు. వీళ్ళందరి గురించి ఒక సర్వే జరిగిందండి. ఈ భూమి మీద మనుషులందరిలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి ఎవరు అని ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, వారికి ర్యాంకులు ఇవ్వాలని ఒక ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్లు ఆలోచించి ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసినప్పుడు ఈ ప్రపంచంలో మానవ జీవితంలో లేదంటే మానవ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆ లిస్టులో బిల్ గేట్స్ పేరు లేదు, ఆ లిస్టులో అలెగ్జాండర్ పేరు లేదు. అలెగ్జాండర్ తెలుసు కదా మీకు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ లిస్టులో ఒక సైంటిస్ట్ పేరు లేదు, ఆ లిస్టులో ఒక వ్యాపారవేత్త పేరు లేదు, ఆ లిస్టులో ఈ లోకంలో మనం ఎవరెవరినైతే గొప్పవారిగా ఆదర్శంగా తీసుకుంటున్నామో వాళ్ళెవ్వరి పేరు కూడా లేదు. కానీ ఎవరి పేరు ఉంది తెలుసా? సార్ చూస్తారా? తమ్ముడు ఒకటి నీకు పెట్టాను, ఒకసారి చూపియా. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తి మానవ చరిత్రలో ఎవరు అంటే అది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ చరిత్రలో అందరికంటే గొప్పవాడు, అందరికంటే ప్రభావం గలవాడు, అందరికంటే ప్రభావితం చేసిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని ఒక సర్వేలో తెలిందండి. ఆయన తర్వాత ఉన్న 10 ర్యాంకుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆయనకు చాలా వ్యత్యాసం ఉంది. మొట్టమొదటి ప్లేస్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ తర్వాత రాలేదా? ఆ తర్వాత ఉన్న ప్లేస్లో ఉన్నవారు ఆయనకు వీళ్ళకు చాలా తేడా ఉంది, చాలా గ్యాప్ ఉన్నది. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, ఈ లోకంలో మనం ఎందరినో ఆదర్శంగా తీసుకొని వారి వలె మన జీవితాలు ఉండాలని, లేదంటే మన జీవితాలు ఎలాగో అలా లేవు కాబట్టి మన పిల్లలనైనా ఆ విధంగా తయారు చేయాలని మనం ఆలోచిస్తున్నామే. మరి వారందరి గురించి సర్వే తీసినప్పుడు వారందరూ కాకుండా అత్యంత ప్రభావశీల వ్యక్తి ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి వెళ్ళిపోయింది. అది యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు మానవ చరిత్రలో అత్యంత గొప్ప వ్యక్తి. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరు? ఇంతకీ యేసెవరండి? ఎక్కడో బేత్లెహేములో పశుల పాకలో తొట్టిలో పరుండబెట్టిన ఆయన, ఒక సాధారణమైన కుటుంబంలో ఒక వడ్రంగి పని చేసుకునే దంపతుల ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ఎవరు. అలాంటి వ్యక్తి అసలు ప్రపంచ చరిత్రలో మానవులందరిలో అత్యంత గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు అని నేడున్న తరంలో ఇద్దరు కంప్యూటర్ ఇంజనీర్లు చేసిన సర్వేలో ఆయనను గొప్పవానిగా ప్రకటించారంటే నిజంగా యేసుక్రీస్తు అంత గొప్పవాడా? మరి క్రైస్తవులందరూ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యేసుక్రీస్తు వారినేనా? మన పిల్లలందరినీ పెంచాలి అనుకుంటే మనం ఎవరిలా పెంచాలి? యేసుక్రీస్తులా కాదా? మరి యేసుక్రీస్తులా పెంచుతున్నామా మనం? ఒక కంప్యూటర్ ఇంజనీర్ గొప్పవాడయ్యాడని వాన్లా పెంచాలనుకుంటున్నాము, ఒక డాక్టర్ అయ్యారని డాక్టర్లా మన పిల్లల్ని పెంచాలనుకుంటున్నాము, ఒక ఇంజనీర్ అయ్యాడని ఒక ఇంజనీర్లా పెంచాలనుకుంటున్నాము. ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని చూసి వారిలా మన పిల్లల్ని పెంచాలని మనం ఆలోచిస్తున్నామే. మరి వాళ్ళందరినీ తలదన్ని, వాళ్ళందరినీ కాదని ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తి ఎవరున్నప్పుడు యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తులా మన పిల్లల్ని పెంచాలనుకుంటున్నామా? ఆ యేసుక్రీస్తులా పెంచడానికి దేవుడు చెప్పినట్టుగా బాలుడు నడవవలసిన త్రోవను చిన్ననాటి నుండే
దేవుని జ్ఞానాన్ని నేర్పించే వారంగా మనం ఏమైనా ఉన్నామా? నిజంగా ఆలోచిస్తే ప్రియులారా రాలేదు. అసలు యేసుక్రీస్తు వారు అంత గొప్పవారా? యేసుక్రీస్తు వారు అంత గొప్పగా ఎలా అయ్యాడు అసలు? ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన ఏమైనా ఇంజినీరింగ్ చేశాడా? ఆయన ఏమైనా డాక్టర్ కోర్స్ చేశాడా? ఆయన ఏమో ఐఏఎస్ చేశాడా? ఐపీఎస్ చేశాడా? ఇంకా ఏం చేశాడు అసలు? అసలు అతను ఏం చేశాడని అంత గొప్పవాడయ్యాడో ఇక్కడ ఒక మాట మనకు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులరా. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త ఆయన గురించి రాయిస్తూ మత్తయి గారు రాస్తూ 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చూడండి ప్రియులరా. మత్తయి సువార్త ఒకసారి చూడండి. అంటే మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను. మానవ చరిత్రలో అత్యంత ప్రధాన వ్యక్తి ఎవరంట? యేసుక్రీస్తు వారు. అక్కడ ఎంతమంది ఫోటోలు ఉన్నాయి చూడండి. వాళ్ళందరూ లోకంలో చాలా గొప్పవారు, లోకంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, లోకంలో గొప్ప గొప్పవి సాధించి అనేకులకు ఆదర్శంగా నిలిచిన వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వాళ్ళకి ఆయనకు చాలా తేడా ఉందండి. అంత గొప్పవారిలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటి వ్యక్తిగా అత్యంత గొప్పవానిగా మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఆయన అంత గొప్పగా నిలవడానికి కారణం ఏంటో ఇక్కడ మత్తయి సువార్తలో ఒక వచనం చూసినట్లయితే 13వ అధ్యాయము 54వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనము 54వ వచనము. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. 54. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఆయన ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తున్నాడు. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని ఈ సమాజంలో అందరికీ నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్న యేసుక్రీస్తు వారిని చూచి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందువలన వారు ఆశ్చర్యపడి యేసుక్రీస్తు వారి మాటలు అంత ఆశ్చర్యానికి గురి చేశాయా మనుషుల్ని? అంటే అప్పటి వరకు ఎవ్వరు కూడా అలాంటి మాటలు చెప్పలేదా? అప్పటి వరకు ఏ మానవుడు యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన మాటలు వినలేదు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఏ మానవుడు అప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికున్న వారు ఈ సమాజానికి బోధించలేదు. అందుకే ఆశ్చర్యపడుతున్నారు. ఒకవేళ నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, యాపిల్ ఎర్రగా ఉంటుంది అని చెప్పాను అనుకోండి, మీకు ఏమైనా ఆశ్చర్యం కలిగిస్తుందా? ఇప్పుడు మీకు తెలిసిందే యాపిల్ ఎర్రగానే ఉంటుంది, అది మళ్ళీ మాకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటన్నా అంటావు. ఈరోజు ప్రసంగం ఇస్తూ మొత్తం యాపిల్ గురించి చెప్పాను అనుకోండి, అన్న యాపిల్ గురించి మేము చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నేర్చుకుంటున్నాం అన్న, మళ్ళీ యాపిల్ గురించి ఏం చెప్తారంటారు. ఒకవేళ ఇవన్నీ చెప్తా ఉంటే మీరు ఏమైనా ఆశ్చర్యపోతారా? ఏ ఆశ్చర్యం ఉండదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి. ఆయన మాట్లాడే మాటలు ఎలాంటి మాటలో ఇక్కడ చెప్తున్నాడు. 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును యేసుక్రీస్తు వారు ఏం బోధిస్తున్నారు? జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు, సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఈ లోకంలో జ్ఞానము అని ఏదైనా ఉంది అంటే ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకున్న కాలంలో అనేకులకు బోధిస్తున్నారు. ఆ బోధించబడిన మాటలను విని, అదేంటి మేము ఎన్నో జ్ఞాన విషయాలు నేర్చుకున్నాం కదా, ఇప్పటి వరకు ఎవరూ చెప్పని సంగతులు ఈయన చెప్తున్నాడేంటని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అంత గొప్ప మాటలు చెప్తున్నాడు. ఇదే 13వ అధ్యాయంలో, మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? లోకానికి తెలియని సంగతులు, లోకంలో ఇప్పటి వరకు ఏ మనుష్యుడు బోధించని సంగతులు యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. అందుకే ఆయన అత్యంత ప్రభావశీలైన వ్యక్తి అయ్యాడు. అందుకే ప్రపంచంలో మానవ చరిత్రలో అందరికంటే గొప్పవాడు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన మాటలు మామూలు మాటలు కాదండి. సమాజం అనుకుంటుంది యేసుక్రీస్తు అనగానే ఆయన చెబుతున్న మాటలు మతానికి సంబంధించినవి అనుకుంటుంది. ఆయన మాట్లాడే మాటలు యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించాడు, ఆ మత స్థాపితమైన మాటలు అనుకుంటుంది. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు మత సంబంధమైనవి కావు. ఆయన మాట్లాడుతున్నది జ్ఞానము. ఆయన మాట్లాడుతున్న జ్ఞాన సంగతులను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.
ఆశ్చర్యపోయి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఎక్కడి నుండి వచ్చాయి ఆయనకు? ఈయన మన దగ్గరే ఉన్నాడే, మన కళ్ళ ముందే పెరిగాడే, మన కళ్ళ ముందే ఒక సామాన్యమైన వడ్రంగి కుటుంబంలో జన్మించాడే, ఆ దంపతుల మధ్యలోనే ఆయన పెరుగుతున్నాడే, మన కళ్ళ ముందున్న రోజు వ్యక్తి ఇంత గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది నాకు, ఈ అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయి ఆయనకు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చూడండి, నిజంగా మరి ఆయన ఇంత జ్ఞాన సంగతులు మాట్లాడడానికి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడండి? మనలా ఏమైనా యూనివర్సిటీలోకి వెళ్ళాడా? మనలా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలోకి వెళ్ళాడా? లేదంటే మంచి మంచి స్కూల్లోకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ? ఆయన నేర్చుకున్న మాటలు ఎక్కడివి? ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధించబడిన మాటలను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యపోయారంటే, వీళ్ళేందండి యూదులు కాబట్టి వాళ్ళ సొంత జనులే వచ్చి ఆశ్చర్యపోతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు మాటలు వినడానికి ఎవరు వచ్చారు తెలుసా? గ్రీసు దేశం వారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది, 24వ వచనం మీకు అందరికీ తెలిసిన మాటే. గ్రీసు దేశస్తుల్లో కొంతమంది వచ్చి మేము యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాము, మేము చూడవచ్చా అని శిష్యుల్ని పర్మిషన్ అడుగుతూ ఉంటారు. అంటే గ్రీసు దేశస్తులు అనగానే ఎవరు? శాస్త్రవేత్తలు, ఈ లోకానికి శాస్త్రాన్ని అందించిన వారు, శాస్త్రానికి సంబంధించిన గొప్ప గొప్ప సంగతులను బయట పెట్టిన వారు గ్రీసు దేశస్తులు. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారని మనం చదువుకుంటాం, అవునా? యూదులు సూచక్రియలను అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అంటే ఈ లోకంలో జ్ఞాన సంగతి ఏదైనా బయటకు వచ్చిందంటే దాని వెనుకాల గ్రీసు దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు ఉంటారు. అలాంటి గ్రీసు దేశస్తులే యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారంటే ఆయన నోట నుండి వచ్చిన జ్ఞాన సంగతులు ఎంత గొప్పవో ఆలోచించండి. ఆయన నోట నుండి ఎంత గొప్ప సంగతులు వస్తే, అమ్మో మాకంటే గొప్ప సంగతులు నేర్పిస్తున్నాడు ఈ సమాజానికి, మాకంటే గొప్ప సంగతులు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మేము చూడాలని ఎక్కడో గ్రీసు దేశం నుండి వచ్చారండి. ఆయనున్న ప్లేస్లో కాదు, ఆయనున్న స్థలంలోని వారు కాదు, మరొక ఖండంలోని వారు, యూరప్ ఖండంలోని వారు. యేసుక్రీస్తు వారు ఉన్నది ఆసియా ఖండంలో, బెత్లెహేంలో, యెరూషలేంలో. గ్రీసు దేశస్తులు పక్క ఖండంలో ఉన్నవారు. అలాగని మనలా ప్రచార సాధనాలు ఏమైనా ఉన్నాయా? మనలా మీడియా ఏమైనా ఉందా ఆయనను గొప్ప చేయడానికి? అవన్నీ లేని సమయంలోనే గ్రీసు దేశస్తులు ఆయన బోధిస్తున్న జ్ఞానాన్ని విని మాకు తెలియని సంగతులు బోధిస్తున్నాడే, మాకు ఇప్పటి వరకు తెలియని గొప్ప గొప్ప జ్ఞాన సంగతులు ఆయన నేర్పిస్తున్నాడే, ఆయన ఎవరు అని చూడాలని వచ్చారంట. నిజంగా ఎంత గొప్ప జ్ఞాన సంగతులు బోధించాడు చెప్పండి. ఈ లోకానికి తెలియని సంగతులు బోధించాడు, ఈ లోకానికి తెలియని జ్ఞాన విషయాలను ఆయన నేర్పించాడు. అందుకే ఆయన అందరికీ గొప్పవాడాడు, అందరికంటే గొప్పవాడాడు. మరి ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన మనలా ఎక్కడ స్కూల్కి వెళ్ళాడా? మనలా ఏమైనా కాలేజ్ చేశాడా? మనలా ఏమైనా యూనివర్సిటీకి వెళ్ళి పట్టాలు పొందుకున్నాడా? ఎక్కడ వెళ్ళాడో ఒకసారి చూస్తే యోహాను సువార్తలో మరి రాయిస్తూ 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము, నిజంగా యేసుక్రీస్తు వారు ఎక్కడ చదువుకున్నారో ఇక్కడ చెబుతూ యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఇక్కడ కూడా మరలా బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? మరలా జ్ఞాన సంగతులే, మానవ సమాజానికి తెలియని సంగతులే, మానవ సమాజం నేర్చుకోవాల్సిన సంగతులే బోధిస్తున్నాడు. అప్పుడు 15వ వచనం, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెను, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెను. ఇందాక వాడారు కదా చిన్నపిల్లలు, చదువుకోలేదంట యేసుక్రీస్తు వారు, కానీ పాండిత్యం వచ్చింది. మహాజ్ఞాన సంగతులు నేర్పిస్తున్నాడు. సమాజానికి తెలియని, లోకానికి తెలియని, ఇప్పటి వరకు ఎవరూ చెప్పని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అలా చదువుకున్నాడా అంటే చదువుకోలేదు. మరి ఎలా వచ్చాయో కింద చెప్తున్నాడు. అందుకు యేసు 16వ వచనం, నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే. ఎవరిదంట యేసుక్రీస్తు వారి బోధ? ఆయనది కాదండి. ఆయన చేస్తున్న బోధ, ఆయన సమాజాన్ని ఆశ్చర్యపరుస్తున్న బోధ, లోకానికి తెలియని జ్ఞాన సంగతులు బోధిస్తున్నాడే, ఆ జ్ఞాన సంగతులు ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో చెప్తున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంట? నేను చేయు బోధ నాది కాదు, నేను చేయు బోధ నన్ను పంపిన వానిదే. ఎవరు పంపారు యేసుక్రీస్తు వారిని? తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఈ భూమి మీదికి లోకమంతటిని రక్షించడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదికి పంపించింది పరలోకమందున్న తండ్రి దేవుడు. ఆయన దగ్గర నేర్చుకొని ఆ నేర్చుకున్న బోధనే ఈ భూమి మీదికి పట్టుకొని వచ్చి బోధిస్తున్నప్పుడు లోకంలో ఎవరూ చెప్పని సంగతులు చెబుతున్నాడని ఆయన బోధ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అటువంటి జ్ఞాన సంగతులు బోధిస్తున్నాడు. అందుకే ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవరు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు. నిజంగా ఆయన గొప్పవాడేనా? ఏదో సర్వేలో చెప్పారండి, సర్వేలో చెప్పారు కానీ నిజంగా ఆయన గొప్పవాడా అంటే? నిజంగా ఆలోచించడం ప్రియులారా, ఈ సమాజంలో గొప్ప గొప్ప వారికి ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటారు, ఎన్నో రివార్డులు ఇస్తూ ఉంటారు, ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న బహుమతి, ఎలాంటి రివార్డు, ఆయనకున్న అవార్డు ఏంటో మనందరికీ తెలుసు. ఆయన ఎవరు? శకపురుషుడు, యుగ పురుషుడు. అసలు ఈ బిరుదు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికైనా ఉందా అంటే ఎవ్వరికీ లేదు. ఒక నోబెల్ బహుమతి ఉందనుకోండి, సంవత్సరానికి ఒకరికి మారుతూనే ఉంటుంది. మన ఇండియాలో ఉన్న మదర్ తెరీసా, ఆమెకు కూడా ఇచ్చారు, అవునా? అలాగని మదర్ తెరీసా ఒక్కరికే నోబెల్ బహుమతి వచ్చిందా అంటే కాదు. చాలా మందికి నోబెల్ బహుమతులు ఉన్నాయి, చాలా మందికి పద్మవిభూషణలు ఉన్నాయి, చాలా మందికి పద్మశ్రీలు ఉన్నాయి, చాలా మందికి ఆస్కార్ అవార్డులు ఉన్నాయి. కానీ ఎవరికీ లేని ఒకే ఒక అవార్డు, రివార్డు, బహుమానము యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అదేంటంటే శకపురుషుడు, యుగ పురుషుడు. ఎందుకయ్యాడు? ఎవరు చెప్పని బోధ ఆయన చేశాడు, ఎవరు చెప్పని జ్ఞాన సంగతులు ఈ సమాజానికి ఆయన బోధించాడు. అది ఎలా నేర్చుకున్నాడు, ఆయనకు ఎలా అందింది? ఆయన వెళ్ళి చదువుకున్నాడా అంటే ఆయన చదువుకున్నది ఈ లోకంలో కాదు, ఆయన చదువుకున్నది ఎక్కడ అంటే పరలోకంలో, తండ్రి దగ్గర చదువుకొని, తండ్రి దగ్గర నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని పట్టుకొని భూమి మీదకి వచ్చి మానవ సమాజానికి తెలియజేస్తున్నప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లోకంలో ఉన్న జ్ఞానము మానవ మనస్సులో నుంచి, మానవ మేధస్సులో నుండి వచ్చింది. కానీ మానవ మేధస్సుకు అందని మహాజ్ఞానము పరలోకమందున్న తండ్రి దగ్గర నుండి యేసుక్రీస్తు వారు నేర్చుకొని, యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి బోధిస్తున్నాడు. కాబట్టి సమాజం అంతా ఆశ్చర్యపోతుంది. మరి అలాంటి బోధ చేస్తున్న యేసుక్రీస్తు వారిని నమ్మిన మనము, ప్రపంచంలో అత్యంత ప్రభావశీలి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముతున్న మనం ఏ విధంగా మారాలి? మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి చెప్పండి? ఒకవేళ ఆదర్శంగా తీసుకుంటే ఎవరిని తీసుకోవాలి? నిజంగా మన పిల్లలు గొప్పవారు కావాలంటే, మన పిల్లలు ఉన్నతమైన వారుగా సమాజానికి కనబడాలంటే మనము నేర్పించవలసింది ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము, దేవుని మాటలు, దేవుని వాక్యము. అందుకే మీకు ముందు చూపించాను అక్కడ సామెతల్లో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నిజంగా మనం అందరం అనుకోవచ్చు, మీరు అలానే చెప్తారండి, యేసుక్రీస్తు వారు కాబట్టి అంత పాండిత్యం సంపాదించుకున్నాడు, మనకు ఎలా వస్తుందండి అంత పాండిత్యం, మనకు అంత రాదు అని మీరు అనుకోవచ్చు. ఆయన అంటే దేవుని కుమారుడు, ఆయనని లోకానికి ఒక కారణంతో పంపించాడు కాబట్టి ఆయనకంత జ్ఞానాన్ని ఇచ్చి పంపించాడు, అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా మీకు కొంతమందిని ఉదాహరణగా చూపిస్తాను. యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల గురించి మీకు అందరికీ తెలుసు. 12 మంది శిష్యులు ఉంటారు. యూదాను పక్కన పెడితే మరలా ఒక అతను వస్తాడు. ఈ 12 మంది శిష్యుల గురించి ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఒకసారి ఆ మాట చూస్తే ప్రియులారా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ చూడండి, మరలా పేతురుని యోహాన్ని చూస్తున్నారంట. వాళ్ళు చేస్తున్న కార్యాలు, వాళ్ళు చెప్తున్న మాటలు విని మరలా సమాజం ఆశ్చర్యపోతుంది. చూడండి, ఆశ్చర్యపోతుందా? ఇంతకీ ఈ పేతురు యోహాన్లు ఎవరంటే వాళ్ళు చదువుకోని వారంట. అదే చెప్తున్నారు కదా ఇక్కడ. వారు పేతురు యోహాన్ల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులు. మనలా స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళు, మనలా యూనివర్సిటీలోకి వెళ్ళలేదు, మనలా కాలేజీకి వెళ్ళలేదు. కానీ వాళ్ళు చెబుతున్న మాటల్ని వింటున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న కార్యాలను చూస్తున్నప్పుడు ఈ సమాజం ఆశ్చర్యపోతుంది. యేసుక్రీస్తు వారి విషయంలోనే ఆ విధంగా జరిగిందనుకుంటే పొరపాటు. పేతురు యోహాన్ల విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అని చెబుతున్నాడు కింద చెబుతూ, ఆ ధైర్యంను చూచినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వీళ్ళకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే, అమ్మో వీళ్ళు యేసుక్రీస్తు వారితో ఉన్నారు కదా, అందుకే ఇంత జ్ఞాన సంగతులు నేర్పిస్తున్నారు, అందుకే ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారితో లేకపోతే చేయలేరా? చేయలేరు. యేసుక్రీస్తు వారితో ఉండకపోతే వీళ్ళన్ని గొప్ప మాటలు చెప్పలేరు. వీళ్ళు చెబుతున్న మాటలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గర విన్నారు కాబట్టి, ఆయన దగ్గర నేర్చుకున్నారు కాబట్టి అంత గొప్ప మాటలు చెబుతున్నారు, అంత గొప్ప విషయాలను ప్రకటిస్తున్నారు, అంత గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. వీరు ఎందుకు చేస్తున్నారంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు కాబట్టి. మనం ఎక్కడున్నాము? మనం కూడా యేసుక్రీస్తు దగ్గరనే ఉన్నాం, మనం కూడా వాక్యం దగ్గర ఉన్నాం,
మనం కూడా సంఘంలోనే ఉన్నాం. మరి మన మాటలు వింటున్నప్పుడు లోకం ఏమైనా ఆశ్చర్యపోతుందా? మన కార్యాలు చూస్తున్నప్పుడు లోకం ఏమైనా ఆశ్చర్యపోతుందా? ఆశ్చర్యపోకపోగా మనల్ని నిందిస్తూ ఉంటారు. అవునా? మనల్ని బట్టి యేసుక్రీస్తు వారికి కూడా నిందలు వస్తాయి. మనల్ని బట్టి దేవుడు కూడా దూషింపబడతాడని వాక్యంలో చెప్తుంది. కానీ ఇక్కడ పేతురు యోహాన్ల ధైర్యం చూసినప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు వారితో ఉన్నారు, అందుకే ఇంత జ్ఞాన సంగతులు బోధిస్తున్నారు సమాజానికి. ఇక యేసుక్రీస్తు వారి కేవలము యేసుక్రీస్తు వారితో ఉన్న ఆ అపోస్తలే అనుకుంటే నిజంగా మీకు ఆశ్చర్యపోయే మాట ఒకటి నేను మీకు పాత నిబంధనల కాలంలో ఒక ప్రవక్త గురించి చూపిస్తాను ప్రియులారా. ఒకసారి ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ఆమోసు గ్రంథం అనగానే మనకు మరలా టెన్షన్ పట్టుకుంటుంది, ఎందుకంటే అది ఎక్కడుందో అని చూస్తూ ఉంటాం కదా. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం 755వ పేజీ. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేల్ రాజాకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఇక్కడ ఎవరు అయినా ఆమోసు ఎవరు? దేవుని ప్రవక్త. ఈ దేవుని ప్రవక్త ఎవరు, ఏం చేస్తాడో అక్కడ చెప్తున్నాడు. పర్టికులర్గా దేవుడు ఏం చేస్తున్నాడంట, అసలు ఏం చేసేవాడట, ఆయన వృత్తి ఏంటంట చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలులను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన ఎవరు? ఆమోసు పశువుల కాపరి అంటే పశువులు తోలుకునేవాడు, పశువులు మేపుకునేవాడు. ఆ పశువులు మేపుకునే అతని పేరు ఈ గ్రంథంలో వచ్చిందేంటి? ఆమోసు అని. పశువులు కాచుకునే అతని పేరు దేవుడు తన గ్రంథంలో మనందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన పేరు మీద ఒక పుస్తకాన్ని రాసి ఆయనను ప్రవక్తగా మనకు పరిచయం చేస్తున్నాడు. ఏంది అంటే దేవుని జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే అందరికీ వస్తుంది. దేవుడి జ్ఞానము అందరికీ ఇస్తాడు దేవుడు. మనమేమనుకుంటాం, మనకేమిస్తాడులే, యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ జ్ఞానం ఇచ్చాడని మనం అనుకుంటాం. నిజంగా ఆయన ఏం చేస్తున్నాడో 6వ అధ్యాయం, ఇదే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 7వ అధ్యాయం 14వ వచనము. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాదు, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. ఏం చేస్తాడంట? పశువులు మేపుకుంటూ ఆ మేడి పండ్లు ఏరుకునేవాడు. ఎప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు కాలేజీకి వెళ్ళేవాడు అంతకంటే కాదు. పశువులు కాచుకుంటున్నాడు, చక్కగా మేడి పండ్లు ఏరుకుంటున్నాడు. కానీ ఈయన పేరు మీద ఒక గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన ఈ పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు అనే కంటే అసలు ఆయన ఎలాంటి జ్ఞాన సంగతులు ఈ సమాజానికి చెప్పడానికి దేవుడు ఆయన ద్వారా చెప్పించాడో ఇదే అధ్యాయంలో, ఇదే గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలంనకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఏంటండి ఈ మాటలు? ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును. ఈ మాటలు మీరు నిజంగా ఆలోచిస్తే ఈ మాటలు ఎవరు మాట్లాడాలి? ఈ మాటలు సమాజానికి ఎవరు చెప్పాలి? ఒక సైంటిస్ట్ చెప్పాలి, అవునా? సమాజానికి శాస్త్రవేత్తలు చెప్తారు, భూమి గుండ్రంగా ఉంది, భూమి తిరుగుతుంది, భూమి శూన్యంలో ఉంది, భూమి ఈ సమస్త సృష్టికి లేదంటే ఈ విశ్వానికి కేంద్ర స్థానము. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు సమాజానికంటే, సమాజాన్ని అడగానే శాస్త్రవేత్తలు చెప్పారని సమాజం అంటుంది. కానీ శాస్త్రవేత్తలు చెప్పకముందే, అసలు శాస్త్రానికి ఒక రూపం అంటూ రాకముందే, శాస్త్రానికి బీజం పడకముందే, శాస్త్రవేత్త అంటూ ఒక్కడు కూడా ఈ భూమి మీద పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆమోస్ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేసినవాడు. అసలు భూమి మీద ఆకాశ మండలానికి పునాదులు ఉన్నాయన్న సంగతి ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియదు. ఇంత గొప్పగా శాస్త్రం కనిపిస్తుంది, శాస్త్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అనుకుంటుంది. శాస్త్రవేత్తలే గొప్పవారని సమాజం అంతా ఫీల్ అవుతుంది. కానీ సమాజంలో శాస్త్రవేత్తలు అంత ఉన్నతంగా ఉన్నా వారికి తెలియని సంగతి ఒక పశువులు కాచుకునే అతను, పశువులు కాచుకుంటూ మేడి పనులు ఏరుకునే అతను చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఆకాశ మండలంనకు భూమి యందు పునాదులు వేశాడు దేవుడు. భూమి శూన్యంలో ఈ విధంగా వ్రేలాడుతుందంటే దీనికి పునాదులు ఉన్నాయి. ఒక పశువులు కాసుకునే అతను చెప్తున్నాడు. అంటే జ్ఞానము ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే అందరికీ ఇస్తాడు. అందరికీ ఇస్తాడా? అందరికీ ఇస్తాడండి. అందుకే మీకు వాక్యపట్నంగా చదివించాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూస్తాం, ముగించుకుందాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం.
దేవుడు ఈ మాటలన్నీ మనకు చెబుతున్నా ఎందుకో దేవుని మాటలంటే మనకు నమ్మకం ఉండదు. అందుకే ఆమోస్ గారిని చూడాలి మనం. ప్రవక్తలందరినీ చూడండి. ఏ ప్రవక్త కూడా లేదంటే దేవుని వాక్యాన్ని సమాజానికి గొప్పగా బోధించిన ఏ వ్యక్తి కూడా అసలు ఎక్కడా కూడా చదువుకొని ఉండడు. ఒక యోబు గారు ప్రపంచంలో జ్ఞాన సంగతులు ఎన్ని చెప్పాడు మీరు యోబు గ్రంథంలో చాలా చూడొచ్చు. అలాంటి యోబు గారు ఎక్కడైనా చదువుకున్నాడా? ఏ స్కూల్కైనా వెళ్ళాడా? ఏ కాలేజ్కైనా వెళ్ళాడా? ఏ యూనివర్సిటీలో అయినా చేరాడా? మరి ఇవన్నీ సంగతులు వీళ్ళందరికీ ఎలా తెలిసాయి? అబ్రహాం గారు చెప్తారు, యోబు చెప్తాడు, ప్రవక్తలందరూ ఈ సమాజంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్పని సంగతులు కూడా చెప్పారు. ఇందాక మోషన్న చూపించాడు ప్రసంగి గ్రంథంలో. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నది ఇప్పటి వరకు సమాజానికి తెలియదు. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఎలా 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 అని తర్జన భర్జన పడ్డారు. కానీ వారికి ఇప్పటికీ తెలియట్లేదు. కానీ ఒక భక్తుడు రాశాడు, సొలొమోన్ గారు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ప్రపంచమా శాస్త్రవేత్తలారా మీకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది అన్నప్పుడు ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను. దేవుని అడగవలెను. మీకు జ్ఞానం కొదువగా ఉందా? ఎవరిని అడగాలి? స్కూల్లో మాస్టర్ని కాదు, కాలేజీలో లెక్చరర్ని కాదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ని కాదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఈ ప్రపంచానికి అవసరమైన జ్ఞాన సంగతులు బోధించేవారు ఎవరు అంటే మనమే. మనకు ఎలా వస్తుంది అన్నప్పుడు అది దేవుణ్ణి అడగాలి. దేవుడే మనుషులందరికీ జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీకు అందరికీ తెలుసు సొలొమోన్ గారు దగ్గరికి దేవుడు వస్తాడు. నాయన నీకేం కావాలో కోరుకో అంటాడు. అవునా? అనగానే ఆయన ఏం కోరుకుంటాడు? నాయన నాకు ఏమీ వద్దు, నాకు కావాల్సింది జ్ఞానము జ్ఞానము జ్ఞానము, నీ జ్ఞానం నాకు కావాలని అడుగుతాడు. అవునా? ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి లేదంటే అడుగుడు మీకు ఇయ్యబడు అని దేవుడు అన్నాడు కదా, అన్నాడా? మరి అన్నప్పుడు ఇప్పటి వరకు మనకు జ్ఞానం కావాలి, నా పిల్లలకు జ్ఞానం కావాలి, నా పిల్లల్ని జ్ఞానం నేర్పించాలి, నా పిల్లలకి ఈ వాక్యాన్ని నేర్పిస్తానని ఎంతమంది అనుకున్నాను చెప్పండి? ఈ లోకంలో ఎవరినో గొప్పవారు అనుకొని వారిని చూసి వారిలా మన పిల్లల్ని తయారు చేయాలనుకొని ప్రతిరోజు వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నామే, ప్రతిరోజు వాళ్ళను ఆ విధంగా తయారు చేయడానికి ప్రయాసపడుతున్నామే. నిజంగా ఒక గొప్పవాడు ఉన్నాడు అనుకోండి, వాన్లా తయారు చేయడానికి మన పిల్లల పైన ఎంత చాకిరీ పెడతామంటే, ఎంత ప్రెషర్ పెడతామంటే, ఒక ఐఏఎస్ కావాలంటే ఎంత అసలు ఆ పిల్లల మీద ఎంత మైండ్ ప్రెషర్ ఉంటుంది చెప్పండి. 12 గంటలు 16 గంటలు 18 గంటలు చదువు 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 అని చదవడమే వాళ్ళతో. దేవుని జ్ఞానాన్ని దేవుడేమంటున్నాడు చూడండి, మీకు జ్ఞానము కొదువగా ఉన్నాడలా నన్ను అడగండి నేను మీకు ఇస్తాను. ఎలా ఇస్తాడంట? కింద చూడండి. అప్పుడే అతనికి అనుగ్రహించబడును, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అందరికీ ధారాళముగా దయచేవాడు. ధారాళంగా ఇస్తా అంటున్నాడు. అందరికంటే ధారాళంగా చాలా ఎక్కువగా ఇస్తానంటున్నాడు. ఒక ఆమోసుకు ఇచ్చాను, ఒక యోబుకు ఇచ్చాను, ఒక అబ్రహాంకు ఇచ్చాను, అపోస్తలులకు ఇచ్చాను, వీళ్ళందరికీ ఇచ్చాను. మరి మీకెందుకు ఇవ్వరనుకుంటున్నారు? మనకెందుకు ఇవ్వరనుకుంటున్నాం? అందరికీ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడైనప్పుడు ఆ జ్ఞానాన్నే యేసుక్రీస్తు వారికి బోధించి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ బోధ విన్న వారందరినీ ఆశ్చర్యపరిచేలా చేసే విధంగా ఆయన బోధించినప్పుడు, ఆ జ్ఞాన సంగతులు యేసుక్రీస్తు వారికి ఇచ్చినప్పుడు, అపోస్తలకు ఇచ్చినప్పుడు, ప్రవక్తలకందరికి ఇచ్చినప్పుడు, భక్తులందరికీ ఇచ్చినప్పుడు మన పిల్లలకి ఇవ్వడానికి మనం ఎందుకు అనుకుంటున్నాం? మనకు కూడా ఇస్తాడు. అందుకే చెప్పాడు అక్కడ, బాలుడు నడవవలసిన త్రోవని వానికి నేర్పించు. ఎప్పుడు నేర్పించాలి? కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవని నడిచేటప్పుడు ఈ వాక్యాన్ని నేర్పించండి 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 నేర్పించండి. కానీ మనం ఏం చేస్తున్నాము? సోమవారం నుంచి శనివారం వరకు అక్కడికి పంపిస్తున్నాము. కేవలం సండే రోజు 1 గంట మాత్రము దేవునికి ఇస్తున్నాం. న్యాయమా చెప్పండి? మనకు పిల్లల్ని ఎవరిచ్చారు? ఎవరు ఎలా పెంచాలని దేవుడు చెప్పాడు. ఎవరి కోసం మన పిల్లల్ని మనం పెంచుతున్నాం? మనలో చాలామంది అనుకోవచ్చు, ఈ లోకంలో ఈ చదువు చదవకపోతే ఇంత జ్ఞానం మనం నేర్చుకోలేం కదా అండి అని. అవునా? అందుకే మీకు ఆమోస్ గారిని చూపించాను. ఆమోసు ఏం చేసేవాడు? పశువులు కాసుకునేవాడు. ఇప్పుడు మనల్ని పశువులు కాసుకోమంటే ఎంత చీప్గా చూస్తాను చెప్పండి. నేనా పశువులు కాసుకోవాలా? దావీదు గారు ఏం చేశారు? గొర్రెల కాపరి. మరి ఇప్పుడు ఎవరైనా మీకు పిల్లలు పుట్టారనుకోండి, మీరు ఏ పేరు పెడతారు చెప్పండి? దావీదు అని పెట్టుకుంటారు. ఆయన పేరైతే పెట్టుకుంటారు, కానీ మరి ఆయన చేయడం అంటే చిన్నతనం. అంటే మన ఆలోచనల్ని దేవుడు మన పైన పెట్టిన బాధ్యతను మనకు గుర్తు రాకుండా మన ఆలోచనలు ఏ విధంగా సాతాను మళ్ళిస్తుందో మనకు అర్థం కావాలి. ఆయనేమో ధారాళంగా ఇస్తాను, మీరు గొప్ప గొప్ప సంగతులు ఈ సమాజానికి బోధించేవారుగా ఉంటారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానంను బోధించేవారుగా మిమ్మల్ని తీర్చిదిద్దారని ఆయన ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెడితే, ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మన పిల్లల్ని ఎవరినో ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తయారు చేయాలనుకుంటున్నాం కదా. నిజంగా మనం దేవునికి ఆ బాధను మిగిలించేవారా మన కాదా? ఆయన నిజంగా మన పైన ఎలాంటి ఆశ పెట్టుకున్నాడో తెలుసా?
ఆయన మన పైన ఎంత నమ్మకం పెట్టుకున్నాడు తెలుసా? ఆయన చెప్తాడు మత్తయి సువార్త 24:14 తర్వాత చదవండి. ఈ ఈ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా లోకమందంతటను ప్రకటింపబడును అన్నాడు. అన్నాడా? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా ఈ లోకమంతటా ప్రకటించబడుతుంది అని చెప్పాడా? చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఆయన ఎవరిపైన నమ్మకం పెట్టుకొని చెప్పాడు? యేసుక్రీస్తు వారు వచ్చి చెప్తారనుకున్నాడా? లేదంటే ఆయనే వచ్చి చెప్పాలనుకున్నాడా? లేదంటే ఇంకా ప్రవక్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించి మరలా చెప్పించాలనుకుంటున్నాడా? కాదు కదా. క్రైస్తవులమైన మనం చెప్తామనుకునే నమ్మకంతో ఆ మాట రాశాడు కదా. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థంగా లోకమందంతా ప్రకటించబడును అన్నాడు. పడిపోతుంది. ఈ రాజ్య సువార్త ప్రకటించబడిపోతుంది. పడిపోయిన తర్వాత నేను యేసుక్రీస్తు వారిని పంపేస్తానన్నాడు. అంటే ఆయన కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసిన ఆయన మాట నెరవేరే విధంగా, ఆయన మాట నెరవేర్చుకునే విధంగా ఆ రాజ్య సువార్తను ఎవరు పట్టుకొని వెళ్ళాలి? మనమే. మనమంటే క్రైస్తవులం. మనమే ఆ రాజ్య సువార్తను పట్టుకొని సకల జనములకు సాక్షార్థంగా ప్రకటించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము వెళ్ళట్లేదు, మన పిల్లల్ని కూడా వెళ్ళడానికి వాళ్ళను సిద్ధం చేయట్లేదు. తప్పు చేస్తున్నాం చూడండి. మనం చేయవలసింది, మన పిల్లల్ని పెంచవలసింది, మన పిల్లలకు నేర్పించవలసింది, మన పిల్లలకు ఏ త్రోవను నడిపించాలో ఆ త్రోవను నడిపించవలసిన బాధ్యత మనపై ఉండగా మనము దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం చూడండి. నిజంగా సొలొమోన్ గారి గురించి ఒక మాట మనం చూసుకుందాం. ఒక చివరిగా రాజుల మొదటి గ్రంథము సమయము చాలా అయిపోయింది. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము చివరి మాట అండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29 చూద్దాం. 29 దేవుడు సామెతలు రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నారు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు ఎవరు దయచేశారు? స్కూల్లో వెళ్ళి నేర్చుకున్నాడా? ఈ లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు ఏమైనా చెప్పారా? లేదంటే ప్రొఫెసర్లు ఏమైనా చెప్పారా? వాళ్ళు కాదు చెప్పింది సొలొమోను గారికి. ఆయన దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుడే ఆ జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇచ్చారు అంటున్నాడు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసాను. దేవుడు దయచేశాడు ఆ జ్ఞానాన్ని. అందుకే ఆయన ఏం చేశాడో 33వ వచనం డైరెక్ట్ వెళ్ళిపోదాము. 33వ వచనంలో, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షంలోనే కానీ, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ, చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. ఆయన ఏం రాశాడంటే ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు, ఈ లోకంలో గొప్ప గొప్పవారు అనుకుంటున్నవారు, శాస్త్రవేత్తలు అనుకుంటున్నవారు, పెద్ద పెద్దవారు అనుకుంటున్నవారు, మనం ఎవరినైతే మార్గదర్శకంగా తీసుకుంటున్నామో వాళ్ళందరూ చెప్పిన సంగతులు ఏనాడో దేవుడు జ్ఞానము దయచేయగా సొలొమోను గారు ఆల్రెడీ రాసేశారు. అన్ని మొక్కల గురించి రాశారంట. కానీ ఇప్పుడు మొక్కల గురించి ఏ శాస్త్రం పుట్టింది? బాటనీ. అవునా? వృక్షశాస్త్రం పుట్టిందా? ఆ వృక్షశాస్త్రంలో ఏ వృక్షం గురించి ఏది చదువుకోవాలన్నా ఆ చదువు నేర్పిస్తున్నారు. కానీ ఈ వృక్షశాస్త్రం పుట్టకముందే వృక్షశాస్త్రం గురించి రాసింది ఎవరంటే సొలొమోను గారు. పక్షుల గురించి, మృగముల గురించి, ప్రాకు పురుగుల గురించి, సమస్త జీవుల గురించి రాసింది మొట్టమొదట ఎవరన్నప్పుడు సొలొమోను గారే. ఆ జ్ఞానం ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. సొలొమోను గారికి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు మనకివ్వడా చెప్పండి? కానీ మనమేం అడుగుతాము? యోబు గారికి ఇచ్చినట్టుగా, లేదంటే అబ్రహాం గారికి ఇచ్చినట్టుగా ధనాన్ని, ధాన్యాన్ని, పశువులను, ఆస్తులను అవన్నీ మనకి ఇవ్వమని అడుగుతాం. కానీ అడగంది ఏంటి? జ్ఞానం. అడగాల్సిందేంటి? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అడిగితే సొలొమోన్ గారికి ఇచ్చాడు. మొక్కలు, పక్షులు, మృగాలు అన్నిటి గురించి రాశాడు. ఆమోస్ గారికి ఆ జ్ఞానం వల్ల అంతరిక్ష శాస్త్రం గురించి రాశాడు. యోబు గారు అంతరిక్షం గురించి రాశాడు. అంటే ఈ లోకంలో జ్ఞాన సంగతులు మనకు తెలియాలి అంటే మనకు రావాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానం. అందుకే అన్నాడు, బాల్యం నుండి మీరు నేర్పించవలసినవి నా మాటలు, నా ఆజ్ఞలు, నా వాక్యము. ఆ వాక్యంలోనే బాల్యం నుంచే వాళ్ళని పెంచండి, వాడు పెద్దవాడైన తర్వాత త్రోవ తప్పి పోడు. ఈ సమాజానికి జ్ఞాన సంగతులు నేర్పించేవాడుగా ఉంటాడు. ఈ సమాజానికి గొప్ప గొప్ప జ్ఞాన సంగతులు బోధించేవాడుగా ఉంటాడు. అప్పుడు ఈ లోకమంతా ఆశ్చర్యపోతుంది. మనకు లైవ్ ఎగ్జాంపుల్ చూడండి, జైశాల్ గారు. ఆయన బోధిస్తున్నప్పుడు సమాజం అంతా ఆశ్చర్యపోయిందా లేదా? శాస్త్రవేత్తలను సైతము ఎడమకాల కింద వేసి తొక్కేస్తాను, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి అంటాడు. అంత గట్టిగా, అంత ధైర్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఆయన చదువుకున్నది ఏంటంటే ఈ జ్ఞానం. 66 పుస్తకాలుగా దేవుడు మన చేతుల్లో పెట్టిన ఈ బైబిల్నే చదువుకున్నాడు ఆయన.
అందుకే ఈ బైబిల్ మనకు అర్థం కావాలని దేవుడు ఎంతో కష్టపడి మనకు అర్థమయ్యే భాషలోనికి తర్జుమా చేయించి ప్రింట్ చేయించి మన చేతుల్లో పెట్టాడండి. నిజంగా ఈ లోకంలో ఎన్నెన్నో శాస్త్రాలు మనకు అర్థం కావాలని, అసలు మీరు శాస్త్రం విషయంలో ఆలోచిస్తే ఏ శాస్త్రం గురించైనా చూడండి ఇంగ్లీష్లోనే నేర్పిస్తారు. యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లోనే ఉంటుంది మీకు విద్యాబోధ. అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని ఆ శాస్త్రాన్ని నేర్చుకోవాలి. కానీ దేవుడు మన చేతుల్లో ఎంత చక్కగా మనకు అర్థమయ్యే భాషలో చక్కగా పెట్టి దీన్ని నేర్చుకొని మీరు నేర్చుకొని మీ హృదయంలో ఉంచుకొని మీరు జ్ఞాన సంగతులు ఈ సమాజానికి ప్రకటించి వారిని ఆశ్చర్యపరుస్తూ మీ పిల్లల్ని కూడా ఆ విధంగా పెంచి ఆశ్చర్యపరచమంటే మనం ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టేశాం. కానీ జైశాల్ గారు 25 సంవత్సరాలు దీన్ని తపస్సు చేసి ఈ జ్ఞాన సంగతులను తీశారు. ఆయన సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని, ఈ బైబిల్ని శాస్త్రాలన్నిటికంటే గొప్పదని సమాజంలో నిరూపించారు. మరలా రెండోసారి మన కాలేజ్ తరపున ఒక చక్కటి సినిమా ద్వారా ఈ బైబిలే గొప్పది, మనుషులందరూ నేర్చుకోవాల్సింది, మనుషులందరూ తెలుసుకోవాల్సింది ఈ బైబిలే అన్న సంగతిని మనం కూడా త్వరలో సమాజానికి అందించబోతున్నాం. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన జాన్సన్ విక్టర్ గారు చూడండి, ఆయన పిల్లల్ని స్కూల్లో వేశాడా? ఆయన చూడండి, అసలు మన కళ్ళ ముందు ఎన్ని ఉదాహరణలు దేవుడు మనకు చూపిస్తున్నాడు చూడండి. ఆయన పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు, కానీ వాళ్ళ కుమారుడు డిసెంబర్ 31 రోజు మాట్లాడిన మాటలు నిజంగా చాలా ఆశ్చర్యపరిచాయి. ఎంత ధైర్యంగా, ఎంత గొప్పగా దేవుని మాటలను జ్ఞాన సంగతులను ప్రకటిస్తున్నాడంటే అందరూ చెప్తున్న బోధ కాదు. మరలా ఈ సమాజంలో క్రైస్తవ సంఘాల్లో ఉన్న బోధకులు చాలామంది చెప్తున్నారు, అలాంటి బోధ చెప్పారు. మరలా మన BOUలో చిన్న పిల్లవాడైనా మహాజ్ఞాన సంగతులు చెప్తారు. వాళ్ళు చెబుతున్నప్పుడు అసలు లోకమంతా ఆశ్చర్యపోతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, ఒక మాస్టర్ టైటస్ అని ఒక అబ్బాయి ఉంటాడు, అతను చెప్పిన మాటలు 5 lakh వ్యూస్ అయిపోయాయంట చూడండి. అంటే ఎలాంటి జ్ఞాన సంగతులు వాళ్ళు చెప్తున్నారో మనకు అర్థం కావాలి. మరి అలా మన పిల్లల్ని మనం తయారు చేయకూడదా? మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఇప్పుడు మీరు కార్యక్రమం అయిపోయాక సన్నీని అడగండి, ఏ స్కూల్ రా, ఏ క్లాస్ రా అని అడగండి. స్కూల్కి పోవట్లేదు, వాళ్ళు చదువుకోవట్లేదు. ఎందుకు అంటే ఇదే వాళ్ళకు ధైర్యం. అందుకే సీనన్న ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు ఆయన కుమారుని కూడా తీసుకొని వెళ్తాడు చూడండి. ఎందుకు? నేను నేర్చుకున్న బోధ తను కూడా చేయాలి. చక్కగా పాడాడు కదా, చదువుకోనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చింది? దేవుని జ్ఞానాన్ని బట్టి వచ్చింది. మనకు కూడా ఆ పాండిత్యం రావాలంటే మనం చేయాల్సిందేంటి? మనం కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలోనే చివరి మాట, దయచేసి క్షమించండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివినియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు ఏం పుట్టిస్తాయి? మనుషులందరికీ జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని ఏవిస్తాయి అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని బోధ, దేవుని జ్ఞానము. కానీ ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. ఆ వెర్రితనాన్ని కావాలనుకుంటున్నాము. వివేచనను, ఆలోచనను, బుద్ధిని కలిగించే ఈ దేవుని మాటల్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. మనం ఎంత తప్పు చేస్తున్నాం మనం ఆలోచించాలి. యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. ఏమొస్తుందట? మనం దేవుని జ్ఞానం వింటే మనకు పాండిత్యం వస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారిని చూసి. ఆయన ఎక్కడ విన్నాడు? దేవుని దగ్గర విన్నాడు, దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న సంగతులు ఈ సమాజానికి బోధిస్తున్నప్పుడు ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది అని లోకమంతా ఆశ్చర్యపోయిన ఆయనను ప్రపంచంలో అత్యంత గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే అన్నది. మరి ఈ జ్ఞాన సంగతులు వింటే, మన పిల్లలకి ఈ జ్ఞాన సంగతులను వినిపిస్తే, నేర్పిస్తే, అభ్యసింపజేస్తే వాళ్ళు కూడా పండితులు అవుతారా? పండితులైన మన పిల్లలు ఈ సమాజంలోనికి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఈ పాండిత్యం ఈ చిన్నతనంలోనే వీరికి ఎలా వచ్చింది అని లోకమంతా ఆశ్చర్యపోదా? కాబట్టి మనము నేర్పించవలసింది దేవుని జ్ఞానం, మన పిల్లల్ని పెంచవలసింది క్రీస్తులా. ఆయన మనకు ఆదర్శం. ఆయనలా మనం పెంచితేనే మనం కూడా ప్రపంచంలో గొప్పవారిగా అయిపోతాం. దేవుడిచ్చే ఆ లోకం కూడా మనకు దేవుడిస్తాడు. కాబట్టి మన పిల్లలందరినీ దేవుని కొరకు పెంచాలన్నా మరి మంచి మాటలు మీ మనసులో పెట్టుకొని మీ పిల్లలందరినీ దేవుని కొరకు పెంచుతున్నారు. ఇంకా ఉన్నతంగా దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చే విధంగా కంప్లీట్గా దేవుని జ్ఞానంలో పెంచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ